బాబా కృపా కటాక్షంతో మనం ప్రతిరోజు లిజన్ హ్యుమానిటీ ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి అధ్యాయంలో డాన్ స్టీవెన్స్ బాబా 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి సహవాస కార్యక్రమ విశేషాలను వర్ణిస్తూ ఉన్నాడు. ఎంతో మంది బాబాకు ఉత్తరాలు రాస్తున్నారు, మేము కూడా రావచ్చా అని. అలా 200 మందికి పైగా ప్రేమికులు వచ్చారు. ఆ సహవాస కార్యక్రమ విశేషాలను ఆయన ఈ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో పొందుపరిచాడు. బాబా అంటున్నారు, ఈ వారం రోజులు మీరు ఎంతో స్వేచ్ఛగా నాతో ఉండవచ్చు. ఇంతకు ముందు అనేక సంవత్సరాలుగా మండలి సభ్యులు నాతో ఎంతో సన్నిహితంగా, స్వేచ్ఛగా ఎలా ఉంటున్నారో అలా మీరు కూడా ఆ విధంగానే ఉండాలని నా కోరిక. నా వరకు నేను మీతో సమానంగా, స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా ఉన్నాను. కానీ నా నుండి సంతోషకరమైన విషయాలు మాత్రమే వస్తాయి అని ఆశించకండి అంటున్నారు. ముందరే హెచ్చరిస్తున్నారు. బాబా అంటే ప్రేమ సాగరుడు కదా! ఆయన నుండి ఎంతో ఆనందకరమైనటువంటి విషయాలే వినపడతాయి అనుకోవడం మీ పొరపాటు సుమా. కుటుంబ పెద్దవలే ఎలాగైతే కుటుంబంలో మిగిలిన వాళ్ళందరినీ ఒక అదుపులోకి తీసుకొస్తూ ఒక తాటి మీద నడిపిస్తాడో, ఆ విధంగా మీలో తప్పులను ఎత్తి చూపించగలను, అలాగే నిందించగలను కూడా అని ముందరే చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఈ అతి విలువైనటువంటి వారం రోజులు నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొద్ది రోజులైనా భగవంతునితో సహవాస కార్యక్రమం అనేది నిజానికి అన్ని జన్మల్లోనూ సాధ్యం కాదు. ఏదో ఒక జన్మలో అవతార పురుషుని యొక్క సాన్నిహిత్యం, సాహచర్యం లభిస్తాయి. అలాంటి అతి విలువైనటువంటి ఆ రోజులు మీరు అన్ని విషయాలు మరిచిపోవడానికే ప్రయత్నించండి అంటున్నారు బాబా. ఏ ఏ విషయాలని మర్చిపోవాలి? ఎందుకు మరిచిపోవాలి? అంటే దాని వలన అంటే మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరచిపోయి, నా సన్నిధిలో ఉన్నప్పుడు మీ హృదయాలు పరిశుద్ధమవుతాయి. అప్పుడు భగవంతుడనైనటువంటి నేను ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. మీరు ఎన్నో తప్పిదాలు చేయవచ్చు. ఎన్నో బలహీనతలు కూడా ఉండవచ్చు మీకు. ఎన్నో మీలో దోషాలు ఉండవచ్చు. వేటిని పరిశీలించకండి. అన్నిటినీ పక్కన పెట్టేయండి. అలాగే మీరు మీ పేరు ప్రతిష్టల కోసము, స్థితిగతులు నాకిలాగా, నేను ఇలాంటి వాడిని, నా స్థితి ఇది, నేనెంతో సంపన్నుడను, లేదా నేనెంతో బీదవాడను, నా చదువు ఇంత గొప్ప చదువు చదివాను, నాకు ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా అవగాహన ఉంది. ఇలాంటివన్నీ కూడా మర్చిపోమంటున్నారు. అన్నిటినీ విస్మరించండి. మీకు తెలిసిన దానిని గురించిన ఆలోచనలు కూడా మరిచిపోవడానికే ప్రయత్నించండి. బాగా తెలిసినటువంటి విషయం ఉంటుంది. అలాంటి విషయాన్ని కూడా మీరు మరిచిపోవడానికే ప్రయత్నించండి అంటున్నారు బాబా. అయితే ఏ విధంగా బాబా సన్నిధిలో గడపాలి అంటే, మీరు మీ కుటుంబ నేపథ్యం, మీ కుటుంబం అంటే మీ ఊరు, మీ వాతావరణం అక్కడే ఉండనివ్వండి. మళ్ళీ వాటిని కూడా మీ వెంట మెహరాబాద్‌కి తీసుకురాకండి. మీరు భౌతికంగా ఇక్కడున్నారు. కానీ అదే విధంగా మానసికంగా ఇక్కడ ఉండేలా కూడా చూసుకోండి. దానికి కూడా ప్రయత్నించండి అంటున్నారు. అంటే ఓన్లీ శరీరం మాత్రమే భగవంతుడిని ధ్యానం చేయడం కాదు. మానసికంగా ఆయన సన్నిధిలో ఉంటూ ఏమాత్రము అంటే అవకాశం లభించినప్పుడు ఆయన సన్నిధిలో ఉండడానికే ప్రయత్నించాలి అంటున్నారు. నేనెక్కడ ఉన్నా నన్ను అనుసరించండి. అలా కాకపోయినట్లయితే
మీరిక్కడ భౌతికంగా ఉన్నప్పటికీ మీ పాత ప్రపంచంలోనే మానసికంగా ఉండిపోగలరు. అంటే మీరు కేవలము మీ శరీరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనసంతా మీ కుటుంబం మీద లేదా మీ ఊరు, మీ యొక్క ఆస్తి, అంతస్తులు, వ్యాపారము, ఉద్యోగము వీటిని గురించే తలుచుకుంటూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రయోజనం సమకూరదు, సిద్ధించదు అంటున్నారు. అయితే మనకి ఆలోచనలు అంటే మనకి మనసు ఉన్నంత సేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బాబాయే చెప్పారు మనందరికీ కూడా. మనసుని ఎక్కడికి పంపించేస్తాం? ఏమీ చేయలేం. మనసు ఉన్నంత సేపు ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అది కూడా బాబాయే చెప్తున్నారు. వచ్చి పోయే ఆలోచనలు కలిగి ఉండడము, దాని గురించి ఆలోచించడము 2 వేర్వేరు విషయాలు. చూడండి మనకి ఎంత అంటే సూక్ష్మమైనటువంటి విషయాలు బాబా చెప్తున్నారు. వచ్చి పోయే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఒక క్షణంలో వస్తాయి, పోతాయి. మనం వాటిని గురించి మర్చిపోతాం. అసలు వచ్చినట్టు కూడా తెలీదు. లేదా ఒక్కొక్కసారి మనము ఏదో గతంలో ఎప్పుడో ఏదో జరిగినటువంటి విషయాల్ని పట్టుకుని మన మనసు పీకుతూ ఉంటుంది. అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయాలే మనసులో మెదులుతూ ఉంటాయి. అవి 2 వేరు వేరు విషయాలు సుమా అంటున్నారు. యాంత్రికంగా అంటే ఏదో బాబా దగ్గరికొచ్చాం గదా! చేతులు జోడించాలి కదా! అంటూ చేతులు జోడించి బాబా దగ్గర నిలబడి మన సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటే ఇంకా మీరు నాకు కాకుండా మీరు చేతులు జోడించి నా కోసం కాదు మీ సమస్యలకే నమస్కరిస్తున్నారు. కాబట్టి మీరు భౌతికంగా ఇక్కడ ఉండాలి. మానసికంగా కూడా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రయోజనం సమకూరుతుంది అని మరోసారి బాబా చెప్తున్నారు. మరి ఆలోచనల్ని ఎక్కడికి పంపించాలి అంటే, దానికి కూడా చెప్తున్నారు. ఆలోచనల గురించి చింతించకండి. ఫస్ట్ వాటి గురించి అయ్యో! నేనిలా అంటే బాబా చెప్పినటువంటి విషయాల్ని మనం మననం చేసుకుంటూ, అయ్యో! ఎలాగా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటాయి మనల్ని అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి బాబా ఏమంటున్నారు? ఆలోచనల గురించి చింతించకండి. ఆలోచనను అదుపు చేసే ప్రయత్నం కూడా చెయ్యకండి. ఎలాగైనా సరే బాబా సన్నిధిలో మనం ఉన్నాము. మనము మానసికంగా కూడా ఇక్కడ ఉండాలని బాబా చెప్పారు కాబట్టి, దానికి మనము మన వచ్చేటటువంటి ఆలోచనలను అదిమి పట్టి, వాటిని బయటికి రాకుండా చేద్దాము అనడం కూడా తప్పే. అలా మనసుపై ఒత్తిడి తేవద్దు అంటున్నారు. ఆలోచనలు రావచ్చు, వస్తాయి కూడా. మనసున్నంత సేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని రమ్మనిమ్మని ఆహ్వానించడము చెయ్యకూడదు. అలాగే వచ్చిన వాటిని తోసి పారెయ్యాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చెయ్యకూడదు. వాటంతట అవే రానివ్వండి, పోనివ్వండి. నన్ను గురించిన అంటే అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గురించి పట్టించుకోకండి. అవే వస్తాయి, అవే పోతాయి అంటున్నారు. అలా మరి వాటిని గురించి పట్టించుకోకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా చెప్తున్నారు బాబా. నన్ను గురించి అతి సూక్ష్మమైనటువంటి విషయాలను, నా చేష్టలను, నా మాటలను పరిశీలించినప్పుడు మీకు ఒక భావన కలుగుతుంది. ఏమిటి? అసలు నాకు ఆలోచనలే రావటం లేదు అనేటటువంటి విషయం మీరు గ్రహిస్తారు. మంచి కానీ, చెడు కానీ 2 రకాలైన ఆలోచనలు ఇంక మీకు రావు అనేది మీరు గ్రహిస్తారు. ఎప్పుడది జరుగుతుంది? బాబా గురించినటువంటి చిన్న చిన్న విషయాలు. బాబా ముఖ కవళికలు, ఆ కళ్ళు, ఆయన అందచందాలు, ఆయన ముక్కు, ఆయన పెదవులు చిరునవ్వులు చిందించే పెదవులు, ఆయన యొక్క ముఖార విందం, ఆయన యొక్క అందచందాలు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలైనా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో మనకి ఎటువంటి ఆలోచనలు రావు సుమా అని బాబా చెప్తున్నారు. పైగా బాబా ఇక్కడ మానసికంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే మానసికంగా కూడా మీరిక్కడ ఉండండి. భౌతికంగా మీరు నా దగ్గరికొచ్చారు. మానసికంగా నా సన్నిధిని ఆస్వాదించండి అని చెప్తున్నారు. అయితే భౌతికంగా కూడా మనం జాగ్రత్త వహించాలి. మానసికంగా ఎలాగైతే ఆలోచనల గురించి పట్టించుకోకుండా ఉండాలో, మా భౌతికంగా కూడా భౌతికంగా కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి మనకి ఆరోగ్యం ఉంటే తప్ప
అంటే హాయిగా ఉంటే తప్ప మనము బాబా ప్రవచనాలు వినలేము. అలాగే బాబా పుస్తకాలు కూడా చదవలేము. అన్నీ మనకి సమానంగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే భౌతికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి బాబా ఆ సహవాసీయుల్ని అంటున్నారు. ఎందుకు అంటే మెహరాబాదు చలి ప్రదేశం. తప్పనిసరిగా వెళ్ళిన వాళ్ళందరికీ జలుబు చేస్తూ ఉంటుంది. ఏమాత్రం అనారోగ్యం కలిగినా బాబా అంటున్నారు. డాక్టర్ నీలు ఉన్నాడు. లేదా కనకదండి సూర్యనారాయణ ఉన్నారు. వీళ్ళిద్దరిని సంప్రదించండి. హోమియో వైద్యం అలవాటున్న వాళ్ళు పాద్రి దగ్గరకు వెళ్ళండి. కానీ ప్రేమ తాపంతో బాధపడే వాళ్ళకి మాత్రం నేనే వైద్యుడను అంటున్నారు. అంటే దేవాది దేవుడైనటువంటి ఆయన దేనికి వైద్యం చేస్తారు? ప్రేమ తాపంతో బాధపడే వాళ్ళకి ఆయన అనునయిస్తారు. దాని గురించి చెప్తున్నారు. కాబట్టి భౌతికంగాను, మానసికంగాను మనం స్థిరంగా ఉండకపోతే ఎటువంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాల్ని కూడా మనం పట్టించుకోలేమనే ఉద్దేశంతో బాబా ముందరే అక్కడ వచ్చేటటువంటి సహవాసీయుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా కూడా ఇక్కడ ఉండండి అని వాళ్ళతో చెప్తున్నారు. అయితే మరి సాధారణంగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్య ఏమిటి అంటే జలుబు. మరి జలుబు చేసే సూచనలు రాగానే వెంటనే చికిత్స చేయించుకోండి. జలుబే కదా పోతుంది అని అనుకోవద్దు. అంటే చిన్న విషయాల్ని కూడా బాబా ఎంత సూక్ష్మంగా పరిశీలించి మనకి ఒక అవగాహన కలిగజేస్తున్నారు. దేనికోసం ఇదంతా ఈ బేస్ అంతా దేనికోసం అంటే ఈ ఆయన చెప్పినటువంటి చిన్నవైనా, పెద్దవైనా ఆధ్యాత్మిక విషయాలు మన మనసుకు లేదా మనకి తలకి ఎక్కాలి అంటే ఈ సూచనలు పాటించడం తప్పనిసరి అని ముందరే చెప్తున్నారు. మరి చిన్న చిన్న జలుబే కదా! అదే పోతుంది అనుకోవద్దు. ఎందుకు అంటే 6 రోజులు ఇంకా మీరు నాతో ఉండాలి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనండి. జలుబు చేసే సూచనలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోండి. లేకపోతే ఆ జలుబు అందరికీ వ్యాపిస్తుంది. అలా వ్యాపించినప్పుడు ఇంక నా ఎదురుగుండా కూర్చుని తుమ్ముతూ కూర్చుంటారు. తుమ్ముతూ అలా ఆ తుమ్ములే బృందగానంగా నాకు వినపడతాయి. అలా మీరు తుమ్ముతూ ఉంటే నేను చెప్పే దాని వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు అని బాబా ముందర హెచ్చరిస్తున్నారు. సరే, బాబా ఇలా చెప్పడంతో అక్కడ ఉండేటటువంటి వారి అందరూ కూడా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. ఏమిటి దగ్గి లేదా మాట్లాడి అంటే వాళ్ళకి జలుబు వచ్చే సూచనలు ఉన్నాయా? అలా గొంతు సవరించుకుంటూ బానే ఉన్నాం కదా! లేదా వెంటనే బాబా చెప్పినట్లు ఏదో దేనికైనా వెడదాము, డాక్టర్ దగ్గరికి వెడదాము అనే ఉద్దేశంతో వాళ్ళు గొంతులు సవరించుకుంటున్నారట. మళ్ళీ బాబా అంటున్నారు, అతి ముఖ్యమైన విషయాలు ఇవి. ఏమిటి? మీ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆరోగ్యం, ధనము, సామాజిక స్థితిగతులు ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ప్రస్తుతం మరచిపోవాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే నిత్య జీవితంలో అనేక మందికి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అనారోగ్యం, లేదా ధనం సంపాదించలేకపోతున్నాం, లేదా ఆ ధనం వచ్చింది సరిపోవటం లేదు. సామాజిక స్థితి ఎదగాలి. ఇంకా ముందు ముందుకు ఎదగాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. వీటిని మరిచిపోవాలి అని చెప్తూ, అలాగని ఇక్కడకు రావడం వలన అంటే మీరు మరిచిపోండి, వాటి గురించి మరిచిపోండి అంటే, ఓహో! మనం వెళ్ళేసరికల్లా మంచి బాబా యొక్క మన స్థితిగతులను మార్చేస్తారు. లేదా ధనం లేని వాళ్ళకి ధనం సమకూరుస్తారు. లేదా ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ఇలాంటి భ్రమలో పడకండి అని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలాగని ఇక్కడికి రావడం వలన మీ జీవితంలో కష్టాలు, నష్టాలు తొలగిపోగలవని భ్రమపడకండి. ఆరోగ్యం కొరకు, ధనం కొరకు నా నా ఆశీర్వాదం కోరకండి అంటున్నారు. నాకు నీ ఆశీర్వాదం కావాలి అని బాబా దగ్గరికి ఎవరైనా వెడితే, నేను నా ఆశీర్వాదం కోరకండి. మీకు ఉల ఉన్నవన్నీ కూడా నేను తీసేసుకుంటాను అని కూడా చెప్పినటువంటి సంఘటనలు మనకనేకం కనిపిస్తాయి లార్డ్ మెహర్‌లో. అందువలన
ధనం కావాలని కానీ, ఆరోగ్యం కావాలని కానీ నా ఆశీర్వాదం కోరకండి. అట్టి సమస్యలను తొలగించే వాడిని కాదు నేను. మహిమలు చూపే యోగులు, వలీలు లేక సాధువులు వీళ్ళ వీళ్ళెవరూ కాదు నేను. నాతో గల సహవాస ఫలితంగా వాటిని ఆశించినట్లయితే, అయితే బాబా దగ్గరికి వెళ్తున్నాం గదా! మనకి అన్ని కోరికలు తీరిపోతాయి. మనకు చెప్పకుండానే బాబాను అడగకుండానే మనకన్నీ ఇస్తాడు అనేటటువంటి ఆలోచన పెట్టుకోకండి. వాటిని ఆశించినట్లయితే ఉన్న వాటిని కూడా మీరు పోగొట్టుకుంటారు సుమా! జాగ్రత్త అంటున్నారు. మరొక విషయం చెప్తున్నారు. నేను బాబా ఎందుకొచ్చారిక్కడికి? ఆ విషయాన్ని చెప్తున్నారు. నేను మీ మధ్యకు రావడంలో గల కారణం, మీరు నాకు నమస్కరిస్తారని కానీ, హారతి పాడి నాకు నాకు గొప్పగా హారతి పాడతారని గాని, నన్ను పూజిస్తారని కానీ నేను మీ మధ్యకు రాలేదు. ఇవి సాధు పుంగవులకు, యోగులకు చెల్లుతాయి. అంతకు మించినదే మీ నుండి నేను ఆశిస్తున్నాను. మీరేదో 2 చేతులు జోడించి నమస్కరించడం నాకు సరిపోదు. లేదా మీరు హారతులు పాడడం కూడా నాకవసరం లేదు. లేదా నన్ను పూజించడము, పూలతో పూజించడము ఇవేవీ నాకవసరం లేదు. కానీ మీ నుండి నేను మరింత ఎక్కువ దాన్ని ఆశిస్తున్నాను. అదేమిటి అంటే ప్రేమ. మీ నుండి ప్రేమను పొందుటకు, నా ప్రేమను మీపై కురిపించడానికే నేను వచ్చాను. ఆయన ఎందుకు వచ్చారో ఆ కారణం కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నా ప్రేమను మీకు అందించుట ద్వారా మీరు భగవంతుని ప్రేమించి భగవంతుడే అవ్వగలరని, అలాంటి ప్రయోజనం సిద్ధిస్తుందని నేను మీ స్థాయికి దిగి వచ్చాను. ఆయనకి పని పాటు లేదా? మన అందరి మధ్యకు ఎందుకు భగవంతుడు పదే పదే ప్రతి యుగంలోనూ దిగి వస్తాడు అంటే ఇదీ కారణం. నేను మీ నుండి ఆశించేది ప్రేమ మాత్రమే. నా ప్రేమను మీకు అందివ్వడానికే వస్తున్నాను. ఎందుకు అందించడం వలన ప్రయోజనం ఏమిటి అంటే, భగవంతుడిని ప్రేమించి భగవంతుడే అయిపోండి. అలా అవుతారనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి వచ్చాను అంటున్నారు. మిగిలిందంతా భ్రాంతి మాత్రమే. నా ప్రేమ తప్ప మరేమీ నా నుండి ఆశించకండి. బాబా నుండి మనం కోరుకునేది ఏమిటి అంటే కేవలం ప్రేమ. మళ్ళా సహవాసీలతో అంటున్నారు. మనకేమీ తొందర లేదు. కంగారేమీ లేదు. పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పడానికి కానీ, లేదా మీకు క్లిష్టమైనటువంటి వేదాంత విషయాల్ని చెప్పడానికి కానీ మిమ్మల్ని నేను పిలవలేదని ముందరే చెప్పారు. మనకి తొందర లేదు. నెమ్మదిగా సాగుదాం. మీరిక్కడ ఇంకా 5 రోజులుంటారు. పెద్ద విషయం పెద్దదైనా, చిన్నదైనా సమానంగా శ్రద్ధ చూపించండి. బాబా నుండి వచ్చినటువంటి ఆ చిన్న విషయమే కదా బాబా! అది ఆయన చెప్పింది చిన్న విషయం కాబట్టి మనం ఈజీగా దాన్ని ఆచరించగలము అని అనుకోకండి సుమా. విషయం చిన్నదైనా, పెద్దదైనా మీరు సమానంగా శ్రద్ధ వహించండి. నేను మీతో సరదాగా హాస్యమాడవచ్చు, లేదా కఠినంగా వ్యవహరించవచ్చు. నా నుండి విన్నదేది వృధా పోదు. చూడండి ఎలా చెప్తున్నారు బాబా. బాబా నుండి వచ్చినటువంటి ప్రవచనాలు కానివ్వండి, చిన్న చిన్న సందేశాలు కానివ్వండి, ఏది వృధా పోదు. నేను చెప్పే విషయం మీరు గ్రహించలేకపోవచ్చు. ఈరోజు గ్రహించలేకపోవచ్చు. రేపు గ్రహించగలరు. అయినా విచారించకండి సుమా. జాగ్రత్తగా వినండి అంతే. ఈరోజు కాకపోతే రేపు మీరు నేను చెప్పేదాన్ని గ్రహిస్తారు. కాబట్టి మీరు దేనికి చింతించకండి. అయ్యో! బాబా చెప్పే విషయాలు నాకు అర్థం కావటం లేదని కూడా అనుకోకండి అంటున్నారు. ప్రతి యుగంలోనూ నేను చెప్పేది ఒక్కటే. కానీ ప్రతిసారి చెప్పే విధానం మారుతుంది. అంటే రాముడిగా వచ్చినప్పుడు ఆయన ఆచరించి చూపించాడు అని చెప్తూ ఉంటాం. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాడో ఆయన మనకి ఆదర్శవంతంగా ఆయన్ని తీసుకుని మనం ఆచరించడానికి ప్రయత్నిస్తాం. అలాగే ప్రతి అవతారంలోనూ ఆయన చెప్పేది ఒక్కటే, భగవంతుడిని ప్రేమించండి అని. కానీ చెప్పే విధానం మారుతూ ఉంటుంది. అంటే ఆయా కాలానికి అనుగుణంగా ఆయన రూపధారణ, ఆయన వస్త్రధారణ, అలాగే ఆయన మాట కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ఈసారి ఆయన వచ్చినప్పుడు పూర్తిగా మౌనం వహించి, మౌనంలోనే ప్రవచనాలను
అందించారు. కాబట్టి చెప్పే విధానం వైవిధ్యంగా ఉంటుంది. నా దృక్పథం మారుతూ ఉంటుంది. కానీ నేను చెప్పే విషయం ఒక్కటే. నేను చెప్పే విషయం అర్థం కానంత మాత్రాన విచారించకండి. వినినంత మాత్రం చేత నన్ను ప్రేమించుటకది కొందరికి మాత్రమే సహాయపడుతుంది. నా మాటలు విన్నవాళ్ళు వాళ్ళకి కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటి? నన్ను ప్రేమించడానికి అది సహాయపడుతుంది అంటున్నారు. సరే, ఇంకా ఇలా బాబా చెప్పేటటువంటి చిన్న చిన్న సందేశాలైనా వినే వాళ్ళకి అలాంటి మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత కునుకుపాట్లు వస్తూ ఉంటాయి. అది గ్రహించి బాబా అంటున్నారు, నిద్ర వచ్చే వారందరూ వెనుకకు వెళ్ళి గోడకు జారగిలపడండి. హుషారుగా ఉన్నవారు నా ముందుకు వచ్చి కూర్చోండి అన్నారు. ఆ తర్వాత బాబా కొంత ఆలోచన నిమగ్నులై విచారాన్ని వ్యక్తం చేస్తూ అంటున్నారు. నేను ప్రజల మధ్యకు అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరించినప్పుడు జరిగే విషయమే ఇది. నేను వచ్చినప్పుడల్లా అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలు తటస్థంగా ఉంటారు. పెద్దగా పట్టించుకోరు. నేను భగవంతుడిని అని చెప్పినా కూడా ఏదో అలా చెప్పుకుంటాడులే, పోన్లే మహానుభావుడని ఒప్పుకుందాం. ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారే తప్ప నిజాన్ని గ్రహించలేరు. కానీ నా శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత నన్ను గ్రహిస్తారు, నన్ను స్తుతిస్తారు. నేను ఎప్పుడు భూమిపై అవతరించినా ఇదే జరుగుతూ ఉంటుంది అని కొంచెం విచారాన్ని బాబా వ్యక్తం చేశారట. బాబా చెప్పిన విషయాల వలన బాబా ఇలా చెప్పడం వలన కొంతమందిలో కదలిక కలిగింది. అయ్యో! బాబాని మనం పట్టించుకోవటం లేదంటున్నారేమో అనుకుంటూ కొంత కదలిక కదిలింది. లేక అంటే అలవాటు లేని ఒకే పద్ధతిలో కూర్చుని ఉండడం కూడా ఆ సహవాసీలకు కష్టంగా అనిపించింది. మనం కూడా ఒక గంట సేపు ఒకే రీతిలో కూర్చున్నప్పుడు మనం కాళ్ళు మడుచుకోవడము, లేదా మరొకసారి లేచి కూర్చోవడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలా వాళ్ళు కూడా కొంత ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నందువలన ముందు కూర్చున్న పెద్దవారు ఆ కూర్చునే పద్ధతిని మార్చుకున్నారట. వెంటనే బాబా గ్రహించారు ఆ విషయాలన్నీ కూడా. బాబాకు తెలియందేముంటుంది? అందరి మనసులను, హృదయములను తెలిసినటువంటి సాక్షాత్తు భగవంతుడాయన. బాబా అంటున్నారు, కాళ్ళు జాపుకుని కూర్చోవడం సుఖంగా అనిపిస్తే అలాగే హాయిగా జాపుకుని కూర్చోండి. మొహమాట పడకండి. ఇక్కడ మనమంతా ఒకరి సాహచర్యంలో మరొకరు ఉన్నాం. హాయిగా కూర్చోండి. మర్యాద కొరకు బిగబట్టుకుని కూర్చోకండి అని చెప్పారు. అంతే. ఆయన ఆలోచన ధోరణి మారిపోయింది. వెంటనే హఠాత్తుగా లేచి, ఇప్పుడు మనమంతా ఏడు పెంకుల ఆట ఆడదాము అన్నారు. ఆయన లేచేసరికి అందరూ ఉత్సాహంగా బాబాతో ఆటలాడడం అంటే ఎంత అదృష్టం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా లేచి ఆ గదిలో చివర ఉండేటటువంటి తలుపు గుండా బయటికి వెళ్లారు. హాలు వెనుక వైపునున్న తలుపు తెరుచుకుని వరండాలోకి వెళ్ళిపోయారు. బాబా వెంటనే ఎప్పుడూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యరు బాబా. అందరూ వచ్చే వరకు వెయిట్ చేద్దాము అలాంటి పద్ధతి కాదాయనది. ఆయన పద్ధతిలో ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి బాబా త్వరగా 7 ఏడుగురు గల అంటే 2 జట్లను ఏర్పాటు చేశారు. అటు 7 మంది, ఇటు 7 మంది అలా 2 జట్లను వెంటనే నువ్వు ఈ జట్టు, నువ్వు ఈ జట్టు అంటూ ఆయన ఏర్పాటు చేశారు. నేలపై 7 పెంకులు ఒకదాని మీద ఒకటి వరసగా పేర్చబడ్డాయి. 2 జట్లు వరండాలో ఇరువైపులా నిలబడగా, ఆటను చూసేవాళ్ళు కిందకి దిగి వరండా కిందకి దిగి ఆ నేల మీద, ఆ మట్టి నేల మీద నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ ఆట చూసే ప్రేక్షకులు. ఈ వరండా మీద ఉన్నటువంటి 2 జట్లు మధ్యలో 7 పెంకులు పేర్చబడి ఉండడం. ఇది అక్కడ దృశ్యం. ఇక్కడ 7 పెంకులాట అంటే మనకి ఈ రోజుల్లో తెలియకపోవచ్చు కానీ, పా ఆ రోజుల్లో ఆహ్, చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ డాన్ స్టీవెన్స్ 7 పెంకులాట ఎలా ఆడతారో చెప్తున్నాడు. 7 పెంకులాటలో మొదటి జట్టు వారిలో ఒకడు సుమారు 15 అడుగుల దూరం నుండి ఒక టెన్నిస్ బంతితో పెంకులను గురిచూసి
విసురుతాడు. దాంతో ఆ గురి తప్పకపోతే ఆ పెంకులు చెల్లాచెదురైపోతాయి. అది మొట్టమొదటి స్టెప్. రెండవ జట్టు వారు ఆ బంతి అంటే ఎవరైతే విసిరినటువంటి బంతి నేలకు తగిలి ఈ పెంకుల్ని తాకి పెంకులు చెదరగొట్టిన తర్వాత అది ఇంకా పైకి ఎగురుతుంది. బౌన్స్ అవుతుంది. అది దాన్ని రెండవ జట్టు వారు మళ్ళీ నేలకు తాకే లోపుగా వాళ్ళు పట్టుకుంటారు. ఈలోగా మొదటి జట్టు వారేం చేస్తారు? చెదిరిపోయినటువంటి పెంకుల్ని మళ్ళీ గబగబా వెంటనే పేరుస్తారు. అలా పేర్చడంతో ఒక పాయింట్ వీళ్ళకి వస్తుంది. బంతి రెండవసారి నేలకు తగిలే లోపు పట్టుకున్నట్లయితే బంతిని విసిరిన వాడు పక్కకు తప్పుకోవాలి. అతడు ఔట్ అయిపోతాడు. పక్కకెళ్ళిపోవాలి. అంటే మిగిలిన 6 మందిలో మళ్ళీ ఒకడు బంతి విసురుతాడు. పట్టుబడిన బంతిని తిరిగి మొదటి జట్టు వారికి విసరబడుతుంది. అంటే రెండవ జట్టు వారు ఆ కింద అంటే హ్మ్. ఈ పెంకులను చెదరగొట్టినటువంటి బంతిని రెండవసారి నేలకు తాకకుండా పట్టుకుంటారు. ఆ పట్టుకున్నటువంటి రెండవ జట్టు వాళ్ళు మొదటి జట్టు వాళ్ళకి విసురుతారు ఆ బంతిని. ఆ బంతి విసిరినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా నేలకి తగలకుండా ఆ బంతిని క్యాచ్ చేయాలి. అప్పుడు మళ్ళీ తిరిగి ఆట ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ చివరి విషయమే ఆటకు నిజంగా వన్నె తెచ్చేది. బంతిని నేలను తాకించి విసురుట కంటే, పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న వారికి బంతి అందేలా విసరడమే ఆటకు అందాన్నిచ్చేది. ఈ ఇరువరి జట్లలో ఈ 2 జట్లు ఎలాంటి జట్లు? మంచి ఆటగాళ్ళు. బొంబాయి, పూనా యూనివర్సిటీల నుండి వచ్చినటువంటి చురుకైనటువంటి ఆటగాళ్ళు వాళ్ళు. ఆ విద్యార్థులలో ఒకరు ఒకళ్ళని వర్ణిస్తున్నాడు డాన్ స్టీవెన్స్. నల్లటి జుట్టు, సన్నని మీసం, చూపులో పట్టుదల అలాంటి వాడు ఒక జట్టులో ఉన్నవాడు. ఎదుటివారు విసిరిన బంతిని రెండవసారి నేలకు తగలకుండా పట్టుకోవడంలో నేర్పరి. అటువంటి చురుకు గలిగినటువంటి ఆటగాడు. మరొక ప్రక్క ఈ జట్టులో మరొకడున్నాడు. అతడు మోటుగా ఉంటాడు. అతడు అవతలి జట్టు వారికి తేలికగా పట్టుబడకుండా బంతిని విసిరేవాడు. అంటే వాళ్ళు క్యాచ్ చెయ్యలేని విధంగా బంతిని విసురుతాడు. అందులో ఇతడు నేర్పరి. ఈ ఇద్దరి మధ్య మిగిలిన వారి సహాయం లేకుండానే ఆట చురుకుగా సాగుతోంది. ఇలా ఆట ప్రారంభమైంది. బాబా రెండు వైపులా చూస్తూ ఉన్నారు. ఆట ఇటువైపు అటువైపు వాళ్ళు పట్టుకోవడము, ఈ నేలకు విసిరినటువంటి బంతిని మరోసారి నేలకు తగలకుండా పట్టుకోవడము, అలాగే చెదరినటువంటి ఈ పెంకుల్ని మళ్ళీ పేర్చడము, ఇలా ఆట కొనసాగుతోంది. ఆట మొత్తానికి ఒక దెబ్బ కూడా తీయకుండానే ఇద్దరూ బంతిని విసిరేవారు. అంటే ఆహ్, ఇద్దరు బంతిని విసిరేవారు మిగిలి ఉండగానే రెండవ జట్టు ఓడిపోయింది. అలా మొదటి జట్టు వాళ్ళు, రెండవ జట్టు వారికి విసిరే లోపులో అది నేలకు తగిలితే వాళ్ళు ఔట్ అయిపోయినట్లు. అలా ఇద్దరు మాత్రమే ఒక జట్టులో ఉన్నారు. మిగిలిన వాళ్ళు రెండవ జట్టు వారు, వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు. అలా మిగిలిన ఇద్దరిలో ఒకడు పౌరుషంగా పైనున్న పెంకుల వైపు హేళన చేస్తూ ఎదుటి జట్టు వైపు చూస్తూ బంతిని విసిరాడు. అంతే. ఎదుటి జట్టులోని గొప్ప ఆటగాడిచే బంతి సులభంగా పట్టుబడింది. అతడు తిరిగి బంతిని బద్ధకంగా విసిరాట. మధ్యలో ఒక తెల్లని హస్తం దాన్ని మధ్యలోనే పట్టుకుంది. అది బాబా. అలవోకగా బాబా బంతిని తీసి కంగారు పడే బంతిని విసిరిన వారికి అందివ్వగా ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బంతిని విసిరే వారందరూ మళ్ళీ ఆటలోకి వచ్చారు. ఆ విధంగా ఆడడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. ప్రేక్షకుల మధ్య నుండి వచ్చిన ఆ హస్తం ఆ ఓడిపోయే జట్టును 3 సార్లు గెలిపించిందట. అంటే బాబాకి ఇష్టం లేదు అవతలి జట్టు ఓడిపోవడం. కాబట్టి మధ్యలోనే ఆయన ఆ బంతిని క్యాచ్ చేసి ఆ జట్టు వారిని 3 సార్లు రక్షించారు ఓడిపోకుండా. కానీ చివరకు బాబా ఇంక వారిని రక్షించదలుచుకోలేదు. అప్పుడు దేశ్‌ముఖ్ వంతొచ్చింది. దేశ్‌ముఖ్ కూడా ఆటలో ఒకడు, ఒక జట్టులో ఒకడు. అతడు కూడా బంతిని విసరడానికి ముందుకు వచ్చాడు.
అతడు బంతిని మెల్లగా పక్కకు విసిరాడు. ఔట్ అయిపోయాడు. అంటే ఆ పెంకులకు తగలకుండా పక్కకు విసిరిన వాళ్ళు ఔట్ అయిపోతారు. బాబా అంటున్నారు, దేశ్‌ముఖ్ అంటే ఎంతో ఇష్టం ఆయనకి. కాబట్టి దేశ్‌ముఖ్ నీ కొరకు దూరం తగ్గిద్దాం. నెమ్మదిగా విసురు అని కాస్త దూరాన్ని తగ్గించారు. పెంకులకు దగ్గరగా జరిగి అతడు మళ్ళీ బంతిని విసిరాడు. దేశ్‌ముఖ్ నవ్వుతూ, కంగారు పడుతూ విసిరిన బంతి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయింది. తిరిగి బాబా అతడిని 1, 2 అడుగులు మళ్ళీ ముందుకు జరిపారు. తిరిగి కంగారుగా దేశ్‌ముఖ్ మళ్ళీ విసిరినటువంటి బంతి పెంకులకు తాకకుండానే మళ్ళీ పక్కకెళ్ళిపోయింది. చివరిసారిగా బాబా దేశ్‌ముఖ్‌ని ఇంకా దగ్గరికి జరిపారట. ఈసారి పెంకులకు మరీ దగ్గరగా ఉన్నాడు. వెంటనే అది వెయ్యగానే అది ఆ పెంకులు చెల్లాచెదురైపోవాలి. అలా అంత సూటిగా తగిలేట్లు వీలైనంత దగ్గరలో ఉన్నాడు. కానీ ఆశ్చర్యం! ఆయన వేసిన బంతి గురి తప్పింది. బాబా ఆట ముగిసినట్లుగా 2 చేతులను పైకెత్తి ముందుకు నడిచేశారు. అంటే ఆట పూర్తయింది. ఇంక చాలు ఆట అంటూ ఆయన ముందుకు నడిచారు. 2 చేతులు ఎత్తడంతో అక్కడ వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఇంకా ఆట పూర్తి చేసేశారు బాబా. ఇంకా దాన్ని ముగించారు అంటూ అందరూ కూడా ఆయన వెనకే హాల్‌లోకి ప్రవేశించారు. అవతార్ మెహర్ బాబా కీ జై.